చిరంజీవి కెరియర్లో బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రాల్లో ఇంద్ర ప్రత్యేక స్థానం కలిగింది. 2002 జూలై 24 విడుదలైన ఈ సినిమా దాని డైలాగులు, చిరంజీవి మేనరిజం, మాస్ ఫ్యాక్టర్స్ వల్ల ఇప్పటికీ సినీ ప్రియుల చర్చల్లోనే ఉంటుంది. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు తర్వాత చిరంజీవి మంచి మాస్ హిట్ కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఒక ఫ్యామిలీ స్టోరీని తీసుకురావాలనే ఆలోచన జరిగింది. నిర్మాత అశ్విని దత్, దర్శకుడు బి గోపాల్కు చిన్ని కృష్ణ ఒక కథ వినిపించారు. ఆ కథ బాగున్నా బి గోపాల్ ఫ్యాక్షన్ సినిమాలు చేసేవారు కాబట్టి అదే స్టైల్లో చిరంజీవి నటిస్తే ప్రేక్షకుల మద్దతు లభిస్తుందా అన్న ఆలోచన కలిగింది. మెకానిక్ అల్లుడుతో చిరంజీవికి హిట్ ఇవ్వలేకపోవటం వల్ల బి గోపాల్ మొదట వెనుకడిగేశారు. రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రయత్నం చేసినా నన్ను బలవంతం చేయొద్దు అన్నారు. కానీ తర్వాత అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కథను మరింత డెవలప్ చేయమని చిన్ని కృష్ణకి సూచించారట. తొలుత కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంతం నేపథ్యంగా తీసుకున్నారు. కానీ తర్వాత చర్చల తర్వాత కాశీ గంగా నది బ్యాక్ డ్రాప్ గా మార్చారు. హీరోయిన్ గా మొదట సిమ్రన్ ని తీసుకోవాలని అనుకున్నారట. ఆర్తి అగర్వాల్ ను ఎంపిక చేసుకున్నారు. మరొక హీరోయిన్ గా సోనాలి బింద్రే ఫైనల్ అయ్యారు. శివాజీ పాత్రకు వెంకట్, రాజా వంటి నటులను మొదట పరిగణించగా తర్వాత వేరే వాళ్ళు నిర్ణయించబడ్డారు. చిరంజీవి పారితోషికం కాకుండా ఈ సినిమాకి మొత్తం బడ్జెట్ 7 కోట్లు మాత్రమే. చిరంజీవి వైజయంతి మూవీస్ బ్యానర్లో ఇది 3వ సినిమా. గతంలో జగదేక వీరుడు, అతిలోక సుందరి, చూడాలని ఉంది సినిమాలు వచ్చాయి. సినిమా మొత్తం 120 రోజుల్లో పూర్తి చేశారట. మొత్తం 11 పాటలతో 5గురికి ఫైనల్ అయ్యిందని అనుమతి వచ్చాయి. అయ్యో అయ్యో సాంగ్ కు మణిశర్మ అందుబాటులో లేకపోవడంతో ఆర్పి పట్నాయక్ స్వరాలు సమకూర్చారు. 268 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా అత్యధిక థియేటర్లలో 50 నుంచి 100 రోజులు, కొన్ని కేంద్రాల్లో అయితే 175 రోజులు ప్రదర్శితమైంది. ఈ చిత్రానికి 3 నంది అవార్డులు లభించాయి. ఉత్తమ నటుడిగా చిరంజీవి, ఉత్తమ కొరియోగ్రాఫర్ రాఘవన్ లారెన్స్, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ పి రవిశంకర్. 50 కోట్లకు పైగా వసూలును సాధించిన తొలి తెలుగు సినిమా అవగాహనతో పోకిరి తర్వాత రికార్డు బ్రేక్ చేసింది ఇంద్ర. విజయవాడలో 175 రోజుల ఫంక్షన్ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లో చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సినిమా హిందీలో ఇంద్ర ది టైగర్, బెంగాలీలో సుల్తాన్ గా రీమేక్ కూడా చేయబడింది. ఇంద్ర ఇప్పటికీ చిరంజీవి కెరియర్ లో ఒక మాస్ క్లాసిక్ గా అభిమానుల హృదయాల్లో ప్రత్యేక గుర్తింపును కలిగిన సినిమాగానే నిలిచిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.